హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ దక్ష బాబా. ఈ వ్లాగ్ వచ్చేసి బోయ్ కన్నా ముందే పెట్టాలనుకున్నాను, బట్ లేట్ అయిపోయిందనమాట. జున్నుకి హాలిడేస్ వచ్చాయి స్కూల్కి అని చెప్పేసి వెళ్తున్నామని చెప్పాం కదా. సో ఆన్ ద వే అనమాట, విలేజ్కి వెళ్తున్నాము. ఇక్కడ నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి మా జున్నుగాడు కూడా వాళ్ళ చెల్లని వీడియో తీస్తుందనమాట. సో ఇది ఆన్ ద వే టు అవర్ విలేజ్. తమ్ముడు రీసెంట్గా శబరిమల వెళ్ళేసి వచ్చాడు. సో అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని బొమ్మలు తీసుకొచ్చిండు అనమాట పాప వాళ్ళకి. అది ఛార్జింగ్ సరిగ్గా లేనట్టు. అయ్యో అయ్యో, దాని కింద సర్ఫేస్ ఏం ఆనద్దు, వెళ్ళిపోయింది. ఈ బొమ్మ ఓపెన్ చేసిన ఒక 5 minutesకి మేము దాన్ని ఆఫర్ చేసేసినాము. అది సెన్సార్ హెలికాప్టర్ అనమాట, విత్ రిమోట్ కంట్రోల్. బట్ ఏంటంటే మేము సెల్స్ లేవని చెప్పేసి రిమోట్ లేకుండా ఆపరేట్ చేసినాము. అదేమో అంత హైట్ వెళ్తుంది అనుకోలేదు, అది వెళ్ళిపోతూనే ఉంది, ఎగిరిపోతూనే ఉంది. మేము వెళ్ళి ఎతికినాం కానీ ఎంత ఎతికినా దొరకలేదు. నార్మల్గా బొమ్మలు అయితే మా జున్ను 1 dayలోనే ఖరాబ్ చేసేస్తుంటుంది. ఈసారి మా మిస్టేక్ అనమాట, వితౌట్ రిమోట్ మేము దాన్ని ఆపరేట్ చేయడం వల్ల అది ఎగిరిపోయింది ఎక్కడికో, ఇంకా దొరకలేదు. ఇంకా మా నాన్న చిన్న పాపను ఎత్తుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. ఇదేమో మా నాన్న ఇప్పుడు పొలం దగ్గర కైట్ ఏదో దొరికితే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టినాడు, జున్ను వచ్చినప్పుడు ఆడుకుంటుందని. ఇది ఆడుకుంటుంది అనమాట. ఇంకా దాన్ని డైవర్ట్ చేసినాం దాని గురించి, బొమ్మ గురించి. ఇదేమో తోక చూడండి ఎంత పెద్దగా ఉంది. చదువుకొని రా అంటే బుక్కులు చింపేసి దానికి తోక రెడీ చేసి పెట్టినాడు. దాని తర్వాత ఈవినింగ్ కొన్ని అప్పలు చేద్దామని చెప్పేసి పిండి కలిపి పెట్టినాము, గవ్వలు చేద్దామని చెప్పేసి. ఇంకా మా ఇద్దరు దండయాత్ర చేస్తున్నారు, ఇద్దరు కోతులు. మా చిన్నదానికి పిండి కనపడితే ఇలా చేస్తుంది. తినొద్దు. No. 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 నార్మల్గా నేను చపాతీలు చేస్తే కూడా మా చిన్నది పిండి కొంచెం కొంచెం తీసుకొని వెళ్ళిపోతుంటుంది అనమాట. సో దాన్ని చపాతీలు ఏమైనా పిండి వంటలు చేసేటప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట. సో మేము అందుకని ఇంకా ఈవినింగ్ అంటే నైట్ పెట్టుకున్నాము, అది పడుకున్న తర్వాత చేయొచ్చని. చాలా వరకు పిండి వంటలు అనేవి మేము చాలా రేర్గానే చేసుకుంటూ ఉంటాము. ఓన్లీ ఫంక్షన్స్ కానీ ఇట్లా పండుగలు వచ్చినప్పుడు తప్ప మేము అప్పలు చేసుకోవడం అనేది చాలా తక్కువ. సో ఈసారి కొన్ని 2-3 ఐటమ్స్ ఎక్కువ చేసుకుందామని చెప్పేసి మేము అనుకొని ఫస్ట్ గవ్వలు స్టార్ట్ చేసాము. మా పొట్టిది చేసిన తర్వాత తెచ్చుకొని తింటుందన్నమాట. దానికి తినరాకపోయినా కానీ ఇంకా ట్రై చేస్తుంది, అవి గట్టిగా ఉన్నా కూడా. నార్మల్గా ఈ గవ్వలు మైదా పిండితో చేస్తారు కదా, నేను గోధుమ పిండితో చేద్దామంటే మా మమ్మీ కొద్దిగా గట్టిగా ఇవి అవుతాయని చెప్పేసి మైదా పిండితో చేసింది. అవి కూడా మా పొట్టిదానికి ఇంకా దవడ పళ్ళు రాలేదన్నమాట. ముందు పళ్ళతోటే చిన్న చిన్న కొరుక్కొని తింటుంది. దాని తర్వాత మురుకుల కోసం అని చెప్పేసి మా మమ్మీ ఇంకా మురుకుల పిండి చేసింది, పిసికింది. దాని తర్వాత ఇంకా మా నాన్న కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఈ ఏజ్లో కూడా ఈయన ఏందో ఇంత కష్టపడతాను, నాకైతే ఒక్కొక్కసారి అవసరమా అనిపిస్తుంది. కానీ ఇంకా ఆయన చెప్తున్నాడు, నేను చాలా వరకు ఆయన మేము ఎప్పుడు ఏ
అప్పలు కానీ చిన్న వంటలు కానీ చేసినా కానీ కంపల్సరీగా ఆయన ఒక హ్యాండ్ వేయాల్సిందే. అప్పుడే ఏంటంటే ఫుల్లీ సాటిస్ఫై అవుతారనమాట. సో చాలా వరకు మొత్తం మా నాన్నే కూర్చున్నాడు, అప్పాలు చేసినంత వరకు ఆయనే కాల్చినాడు. మురుకులు మొత్తం చేసినాం. అరౌండ్ నైట్ 10-11 అయింది అనుకుంటా. అప్పటి వరకు ఇంకా ఆయన్ని, నేనేమో పిండిస్తున్నా మురుకులు, ఆయనేమో ఇంకా ఆయిల్ వేసేసి కాల్చి పెడుతున్నాడు అన్నమాట. నార్మల్గా పడుకో అని చెప్పేసి అంటేనేమో అసలు నిద్ర రాదు. కానీ ఇట్లాంటి మనం ఏదైనా పని చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు దీనికి అసలు నిద్ర అనేది రాదు, ఇక అసలే రాదనమాట. ఇవాళ 10-11 అయిపోయింది అనుకుంటా. కంప్లీట్ అయిపోతుంది అన్న టైంకి మా జున్నుగాడు వచ్చి కొన్ని నేను కూడా చేస్తాం మమ్మీ అని పిండి తీసుకొని ఇక చేస్తుంది. ఫస్ట్ ఏమో సెకినాలు అంటాం కదా మనము, దానిలాగా మా మమ్మీ చేస్తుంది పక్కన కూర్చొని. ఆమెని కాపీ కొడుతుంది మా జున్నుగాడు. బట్ ఏంటంటే ఇట్లా భూచక్రంలాగా వస్తున్నాయి అనమాట. అవి దగ్గరికి అనేసి దాన్ని ఇట్లా చుట్టేస్తుంది అనమాట. మా మమ్మీ అట్లా వద్దమ్మా, మీరు ఇట్లా చెకోడిలా చేయని చెప్పేసి అన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అలా చేసింది. దాని తర్వాత వచ్చేసి ఇట్లా రౌండ్ అని చెప్పేసి ఇట్లా చేస్తుంది అనమాట. Please subscribe to our channel, it's Daksha Papa, and like and comment below for more videos. Subscribe to our channel, it's Daksha Papa.